జూన్ మొదటి వారం వరకు నర్సరీలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేసి వన మహోత్సవంలో నాటడానికి సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని దామర గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి పరిశీలించి నర్సరీలలో పెంపకం విషయమై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. జూన్ మొదటి వారం వరకు నర్సరీలలో మొక్కల పెంపకం 100% పూర్తి చేసి వన మహోత్సవంలో నాటడానికి సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని దామర గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి పరిశీలించి నర్సరీలలో పెంపకం విషయమై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలలో కేవలం 70% మాత్రమే మొక్కలు బతికి ఉన్నాయని, మిగతా 30% మొక్కలను జూన్ మొదటి వారం వరకు పెంచి నాటడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కలు త్వరగా ఎదిగి నాటడానికి సిద్ధంగా ఉండడానికి బొప్పాయి, మునగ విత్తనాలు నాటి నర్సరీలలో పెంచాలని అన్నారు. నర్సరీలలో పెంచిన మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని వారన్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రతిరోజు 307 రూపాయల వేతనం ఇచ్చే విధంగా పనిచేయాలని, ఎండల అధిక తీవ్రత వలన పని ప్రదేశంలో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన మండల పరిధిలోని పెద్దాపురం గ్రామ శివారులో మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు గాలెంక ఇందిర, మహిళా సమైక్య సభ్యులతో మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం వివరాలు, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని తూకం వేశారు, ఎన్ని క్వింటాల రైస్ మిల్లులకు తరలించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద హమాలీల కొరత ఏమైనా ఉందా అని ఆరా తీసి రికార్డులు పరిశీలించి ట్రాక్ షీట్లలో నమోదు చేసిన వివరాలను చూసి తెలుసుకున్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి, ఏపీడీ యామిని, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఏపీఓ గుంటక వెంకటేశం, ఏపీఎం వినోద్ కుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు గాలెంక ఇందిర, ఈసీ లింగయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.